శ్రీ ఉమారుద్రకోటేశ్వర స్వామి దేవాలయం, శ్రీకాకుళం గుడివీధి. ఇక్కడ కోటి లింగాలు గోచరిస్తుంటాయి కాబట్టి ఆ యొక్క రుద్ర కోటి గణాలు గోచరిస్తున్నాయనే ఉద్దేశంతో బలరామస్వామి ఇక్కడ రుద్రకోటేశ్వర స్వామి అని నామకరణం చేశారు. అసలు ఈ దేవాలయం పుట్టుక ఏ విధంగా జరిగింది అంటే, మనకి బలరామస్వామి ఈ ప్రతిష్ఠ చేసినటువంటిది. మనకు మహాభారతం యుద్ధం జరిగిన తర్వాత అందులో జరిగినటువంటి అన్యాయాలన్నీ చూసి ఆ యొక్క బలరామస్వామి ఈ బంధునాశనం మరియు ఈ అన్యాయాలన్నీ చూశాను కదా, దీని తాలూకా దోష నివృత్తి ఏం చేస్తే బాగుంటుందని శ్రీకృష్ణ పరమాత్మకి అడిగాడట. అంతటా శ్రీకృష్ణ పరమాత్మ, నీ ఆయుధం నాగలి, దాన్ని భూమిలో గుచ్చితే నది ఏర్పడుతుంది, ఆ నదీ తీరాన 5 లింగాలను ప్రతిష్ఠ చేయమని చెప్పారట. మనకి గంగా, యమున, సరస్వతి ఎలాగైతే అలహాబాదులో కలుస్తాయో, ఆ కలిసిన తర్వాత కాశీక్షేత్రం వస్తుందో ఆ విధంగా ఇక్కడ నాగావళి, వేగావతి, సువర్ణముఖి 3 నదులు కలుస్తాయి. కలిసిన తర్వాత శ్రీ ఉమారుద్రకోటేశ్వర స్వామి 4వది.